రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. నిందితుల బెయిల్ రద్దు అంశంలో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుల బెయిల్ రద్దుతో పాటు దర్యాప్తును కొనసాగించడానికి ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ ఆయన వైఎస్ సునీతకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అయితే మరింత సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని వైఎస్ సునీత తరపు లాయర్ కోరారు. అయితే సిబిఐ ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టులో విచారణ కొనసాగించిన అనంతరం తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు సిబిఐ తెలిపింది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని సిబిఐ పేర్కొంది. కోర్టు తగిన ఆదేశాలు ఇస్తే తాము దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించి రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అయితే అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఏదైతే వైఎస్ వివేకానంద హత్య కేసులో అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుందని అనుకోవచ్చు. అయితే మొత్తాన్ని చూసుకుంటే ఒక శివంగిలాగా ఎవరైతే వైఎస్ సునీత అయితే ఒక పోరాట యోధురాల్లాగా అయితే ఈ యొక్క పోరాటం చేస్తుందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఎంపీ అవినాష్ రెడ్డి జైలుకేనా అన్నట్టు కూడా పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. అదే విధంగా చూస్తే పూర్తిసార్లు అయితే వివేకానంద హత్య కేసులో ఎవరైతే రంగన్న కావచ్చు, అదే విధంగా కృష్ణారెడ్డి, అదే విధంగా పలువురు నేతలు కూడా సిబిఐ కూడా విచారించిన పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిసార్లు అయితే ఈ యొక్క వివేకానంద హత్య కేసులో అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేసిందని అనుకోవచ్చు. అయితే గత కొద్ది రోజుల కిందటైతే ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అదే విధంగా ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, అదే విధంగా పూర్తిసార్లు అయితే ఎవరైతే ఈ యొక్క హత్యకు పాల్పడ్డారో వారిపైన కూడా విచారణ సిబిఐ కూడా విచారణ నిమిత్తం కూడా చేస్తుంది. అయితే ఈ విచారణలో భాగంగా పూర్తిసార్లు అయితే వైఎస్ సునీత ఏదైతే పిటిషన్ దాఖలా సుప్రీంకోర్టులో చేసింది, అయితే ఈ యొక్క సునీత చేసిన పిటిషన్ మేరకు అయితే పూర్తిసార్లు అయితే సిబిఐ కూడా ఈ యొక్క విచారణ నిమిత్తం కూడా చేస్తుందని కూడా అనుకోవచ్చు. అయితే ఏదేమైనప్పుడు కూడా పూర్తిసార్లు అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేస్తుందని అనుకోవచ్చు. అయితే ఎవరైతే ఈ యొక్క హత్యకి పాల్పడ్డారో వారు కంపల్సరీ కూడా జైలుకు వెళ్లడం ఖాయమంటూ కూడా సునీత కూడా చేసిన ఆరోపణలు, సునీత కూడా పలు రకాలుగా కూడా విమర్శలకు దారితీసిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిసారి అయితే వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరైనా సరే ఎంత టోళ్ళైనా సరే జైలుకు పోవడం ఖాయమంటూ వైఎస్ సునీత అయితే పూర్తిసారి అయితే ఆమె చెప్పడం జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే ఇది ఇలా ఉంటే పూర్తిగా సిబిఐ చేసిన విచారణ భాగంగా అయితే ఏదైతే అవినాష్ రెడ్డి కావచ్చు, అదే విధంగా వైఎస్ భారతి కావచ్చు, పూర్తిసారి అయితే పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని కూడా పూర్తిసారి అయితే మొత్తానికి ఇదిలా ఉంటే పూర్తిగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా సునీత గత కొద్ది కాలం క్రితం అయితే ఆమె కూడా జగన్మోహన్ రెడ్డితో అయితే సంప్రదింపులు అయితే చేశారైతే సంప్రదింపులు చేసినప్పుడు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పూర్తిగా అయితే ఎవరి ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా విచారణ చేపడతామని కూడా గతంలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎందుకు ఎన్నికపోతానని కూడా పలు రకాల ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి. అయితే మొత్తానికి చూస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా పూర్తిసారి అయితే సిబిఐకి అప్పచెప్పిన విషయం అయితే తెలిసింది. అయితే లాయర్ సిద్ధార్థ లూత్రా కావచ్చు, అదే విధంగా పూర్తిసారి అయితే ఎవరైతే ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పూర్తిగా అయితే సిద్ధార్థ లూత్రా బయటకు తీసే పరిస్థితి కూడా ఉందన్నట్లు కూడా తెలుస్తుంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.